హైదరాబాద్ కుకట్పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించారు అధికారులు. కేపీహెచ్పీలో ఓ షిఫ్ట్ కారు మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది. ఆ తర్వాత అది కంట్రోల్ అవ్వకపోవడంతో మరో కారుని కూడా ఢీకొట్టింది. కారు ఢీకొట్టిన వేగానికి పిల్లర్ దిమ్మే ధ్వంసమైపోయింది. మొత్తం 2 కార్ల ముందు భాగం నుజ్జునుజ్జైపోయాయి. స్విఫ్ట్ కారులో ఉన్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నారని, అతివేగంగా కారును డ్రైవ్ చేశారని పోలీసులు గుర్తించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి కారు బీభత్సము 12 గంటల ప్రాంతంలో పటాన్ చెరువు నుంచి డిఎల్ఎఫ్ వెళ్తున్నటువంటి ఫ్రెండ్స్ ఇదే కారులో నలుగురు వెళ్తున్నారు ఫ్రెండ్స్తో కలిసి. నిన్న శివరాత్రి కావడంతో నైట్ అంతా జాగారం చేయాలి అని చెప్పేసి డిఎల్ఎఫ్ వెళ్దాం సరదాగా అని ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నటువంటి టైంలోనే నిద్ర లేక ఒకవైపు మరోవైపు ఓవర్ స్పీడ్ ఈ 2 కారణాలతో కారు డివైడర్ని ఢీకొట్టడంతో అందులో ఉన్నటువంటి అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం పటాన్ చెరువు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడ చికిత్స అందిస్తున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి టైంలో ఆల్మోస్ట్ ఇక్కడంతా కూడా హెవీ వెహికల్స్తో పాటు నిన్న వాహనాలన్నీ కూడా ఎక్కువగా రోజువారీ కంటే కూడా నిన్న ఎక్కువగా రష్గా ఈ రోడ్లు ఉండడము, ఆ టైంలోనే ముందుగా వెళ్తున్నటువంటి క్రిటా కార్ను కూడా ఈ కారు ఢీకొట్టినట్టు తెలుస్తుంది. క్రిటాలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. కారుకి మాత్రము చిన్నగా డ్యామేజ్ అయినట్లు చెప్తున్నారు. మరోవైపు ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఓపెన్ అవ్వడం వల్లనే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తుంది. ముందు ఉన్నటువంటి ఫ్రంట్ భాగం కార్కి సంబంధించి డివైడర్ని ఢీకొట్టడంతో ఇంజన్స్తో సహా టైర్ బ్లాస్ట్ అవ్వడం, ఆ తర్వాత ఇంజన్ మొత్తం డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఫ్రంట్ సైడ్ మొత్తం కారు నుజ్జు అయిపోయింది. కానీ అందులో ఉన్నటువంటి నలుగురికి ఎలాంటి ప్రమాదం అవ్వలేదు అని చెప్తున్నారు. లోపల ఉన్నటువంటి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే శివరాత్రి రోజున ఉపవాసం ఉండి నైట్ మొత్తం కూడా రైడ్ చేసి కొన్ని ప్లేసెస్కి తిరగాలి అని చెప్పేసి ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్తున్నట్లు తెలుస్తుంది. చూడొచ్చు కార్ లోపల కూడా, కార్ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు. కేవలం ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి ఇంజన్తో పాటు ఫ్రంట్ టైర్స్ ఇవంతా కూడా ఓవర్ స్పీడ్లో ఉన్నటువంటి కారు కంట్రోల్ అవ్వక డివైడర్ని ఢీకొట్టడము, డివైడర్ని ఢీకొట్టిన వెంటనే కూడా అందులో ఉన్నటువంటి నలుగురిని స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి కాల్ చేయడంతో పోలీసులు ఇక్కడికి చేరుకొని వాళ్ళ నలుగురిని కూడా హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఆ ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే కార్ని పక్కకు తీసుకువెళ్లారు. ఈ కార్ ఎవరిది ఏంటి అని చెప్పేసి పోలీసులు కూడా ఇప్పుడే కేసును నమోదు చేసుకున్నారు. కేపీహెచ్పీ పోలీసులు వీళ్ళ నలుగురు పరిస్థితి అయితే ప్రస్తుతం నిలకడగా ఉంది అని చెప్తున్నారు. కేపీహెచ్పీ ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. నిన్న అర్ధరాత్రి టైంలో ఇంకా హెవీ వాహనాలతో పాటు కార్స్ అంతా శివరాత్రి కావడం, నిన్న సెలవు దినం కావడంతో చాలామంది నైట్ అంతా కూడా జాగారం చేస్తూ ఉంటారు కాబట్టి రోడ్ల మీద ఎక్కువగా వస్తూ ఉంటారు. ఆ టైంలో ఈ ఇన్సిడెంట్ జరగడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ ఆగిపోవడంతో పాటు అక్కడ ముందు వెళ్తున్నటువంటి వాహనాన్ని కూడా ఈ షిఫ్ట్ కారు ఢీకొట్టినట్లుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఓవర్ స్పీడ్ చేయడం వల్లనే ఈ కారు బీభత్సం సృష్టించడంతో పాటు ఇందులో ఉన్నటువంటి నలుగురికి కూడా గాయాలైనట్లు పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే మాత్రము హైదరాబాద్లోని ఆ ఓవర్ స్పీడ్తో ప్రతిరోజు ఎక్కడొక ప్లేసెస్లో అయితే మాత్రము వాహనాలు వెళ్ళేటువంటి ఓవర్ స్పీడ్ వల్లనే అనేక ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎవరిలో మార్పు అనేది రావడం లేదు. అటు పోలీసులు ఎక్కడెక్కడ అవేర్నెస్ కల్పిస్తూనే ఉన్నారు. కారు ఓవర్ స్పీడ్ వెళ్తున్నటువంటి సమయంలో లేకపోతే రాంగ్ రూట్స్లో వెళ్తున్నటువంటి సమయంలోనే ఇలాంటి కారు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి కేపీహెచ్పీ పోలీసులు కేసును నమోదు చేసుకొని ఈ కారు ఎవరిది ఏంటి అన్ని వివరాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్.